అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? నేనైతే అన్ని పనులు అయిపోయినాయండి. ఈ లడ్డు గురించి అసలు తెగ వైరల్ అయిపోతున్నాయండి. మంచి హెల్తీ ఫుడ్ అని చూపిస్తున్నారు. సరే ఏంటి హెల్తీ ఫుడ్ అయితే మనం కూడా ట్రై చేస్తే పోతుంది కదా అని చెప్పేసి ఈ 3 రోజుల నుంచి అనుకుంటండి. ఎంతకేళ్ళకి రాత్రి దీనికి సంబంధించిన అన్ని తెచ్చిపెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అన్నం తిన్న తర్వాత మొదలు పెట్టేశానండి. ఈజీగానే ఉంటుందిలేండి, కష్టమేమి ఉండదు. కాకపోతే చేస్తే మంచిది కదా, హెల్త్కి మంచిది కదా, తెగ చెప్తున్నారు కదా అని చెప్పేసి ట్రై చేశానండి. చాలా బాగుందండి, నిజంగా నేను చేస్తుంటేనే తినేస్తాను, మంచిగా ఉంది. కాకపోతే ఒక నెల రోజులు సరిపోయే కాకుండా వారానికి సరిపోయేంత తెచ్చుకుంటే సరిపోతుందండి. నేను అందుకనే తక్కువ వేసానండి. అవిసె గింజల లడ్డు అండి. ఏంటి ఆ లడ్డు అనుకుంటారేమో, అవిసె గింజలు అనమాట. అవిసె గింజలు 150 గ్రాములు, తెల్ల నువ్వులు 150 గ్రాములు, గుమ్మడి గింజలు 150 గ్రాములు, ఇదేం బాదం పప్పు, జీడిపప్పు, బెల్లము అన్ని కలిపిన పొడి అండి. అది ఒక 200 గ్రాములు. అచ్చంగా బెల్లము ఒక 100 గ్రాములు అనమాట. ఎందుకంటే అందులో బెల్లం కలిపాం కదా, కొద్దిగా బెల్లం తగ్గించాను. 50 గ్రాములు ఖర్జూరం వేస్తున్నాయి. ఈ గింజలు తీసి పెట్టేసుకునేది పక్కన ఉందండి, కట్ చేసి పెట్టేస్తాను నేను. 50 గ్రాములు గింజలు తీసి పెట్టేసి ఈ క్వాలిటీకి నాకు ఆ స్వీట్ సరిపోతుందండి. ఇదేదో హెల్త్కు చాలా మంచిది. ఇదేంటి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బీపీ, షుగర్కు, హార్ట్కి సంబంధించి అన్నిటికీ మంచిదని చెప్తున్నారు కదండి. సరే ఏం పోతుంది, ఇవన్నీ మంచిదే మనకు తెలుసు కదా. అవిసె గింజలు అయితే మంచిది అంటున్నారు, నేనైతే ఎప్పుడు తినలేదండి, చూడలేదు కూడా నెట్టను. మాకు ఈ చూస్తుంటే నాకు ఉలవలు ఊళ్ళో పండుతాయండి. మాకు ఉలవలు బాగా పంట తక్కువ వచ్చినప్పుడు సన్నగా పండుతాయి కదా, అలా ఉన్నాయన్నమాట. ఉలవలు అలాగనే ఉండదు, సేమ్ చూడగానే ఓహో ఉలవలా అనిపించింది, అలా ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ సిమ్లో పెట్టి వేయించుకుందామండి. చిటపట్లు ఆడుతూ ఉంటాయి అనమాట. ఏగడం ఎలా తెలుస్తుంటే నువ్వుల్లాగానే అనమాట. సిమ్లో పెట్టుకొని 2 వేయించేసుకొని ప్లేట్లో తీస్తే చల్లారితే, గుమ్మడి గింజలు కూడా అంతేనండి. ఏగినప్పుడు మనకు తెల్లగా ఉబ్బినట్టు ఉంటాయి అనమాట. ఈ కూడా సిమ్లో పెట్టేసుకొని చక్కగా 3 కలిపి వేయించేసుకొని ఇడిగా పక్కకు చల్లారి పెట్టేసుకుందాము. అది చల్లారి పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఒక్కొక్కటి సరిపోతుంది. ఈజీగానే అయిపోతుందండి. హెల్తీ ఫుడ్ కదా, చక్కగా మనకు ఎక్కువ కష్టంగా ఉండదు, ఎక్కువ శ్రమ ఉండదు, తొందరగా అయిపోతుంది. ముందు చల్లారిన తర్వాత అవిసె గింజలు వేసేసుకుందాం. మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం గరగరగా రుబ్బుకొని ఆ తర్వాత గుమ్మడి గింజలు వేసేసుకుందామండి. 2 కలిపేసి మెత్తగా రుబ్బుకుంది. వాళ్ళు చూపించిన వాళ్ళు ఏంటంటే అన్నీ సపరేట్ రుబ్బుకొని పొడి కలుపుకొని రుబ్బారు. నేనైతే మొత్తం కలిపి రుబ్బుతున్నా, మరి ఎలా వస్తుందో చూడాలి. ముందు గుమ్మడి గింజలు అన్నీ మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు వేసేసుకొని చక్కగా మంచిగా మెత్తగా రుబ్బేసుకుందామండి. ఫస్ట్ మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం పొడిలాగా కొద్దిగా రుబ్బేసుకొని ఆ తర్వాత ముందు జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం రుబ్బుకున్న పొడి వేసేసుకొని ఆ తర్వాత బెల్లం పొడి, తర్వాత ఖర్జూరం వేసేసుకుందాం. అన్నీ ఒకసారి వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం అండి. చక్కగా పొడి లేకుండా మెత్తగా రుబ్బేసుకొని తెచ్చేసుకొని ప్లేట్లో పోసేసుకుంటే, నేను ఏం చేస్తున్నా అంటే బాదం పప్పు, జీడిపప్పు పొడి కొంచెం పొడిగా చేసుకుంటే సరిపో, అది రుబ్బకుండా తర్వాత ముద్ద కలుపుకునేటప్పుడు వేసుకుంటే సరిపో. నేను మిక్సీలో వేసేటప్పుడు మెత్తగా అయిపోయింది, మరి తినేటప్పుడు తెలియదు కదా, అందుకని కాస్త మళ్ళీ జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఎక్కువ నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు, 2 స్పూన్లే. అది ఎందుకంటే అది ఏగాలి కదా, బాదం పప్పు, జీడిపప్పు. అది ఎందుకు వేసుకోవడం అంటే తింటుంటే మనకు టేస్ట్కి బాగుంటుంది కదా. ఇప్పుడు అవిసె గింజలు తొందరగా ఎవరికి ఇష్టపడరు కాబట్టి, కానీ బాగుందండి లడ్డు చుట్టూ చాలా బాగుంది. నేను వేయించేటప్పుడు మిక్సీ పెట్టినప్పుడు చూశాను కదా, టేస్ట్ మస్తు ఉంది. కానీ అందరికి నచ్చాలని లేదు కదా, అందుకని కాస్త నెయ్యి, జీడిపప్పు వేసామనుకో చక్కగా మనకు తిన్నీకి కూడా ఇష్టంగా ఉంటుంది. చక్కగా మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. కాబట్టి జీడిపప్పు ఇష్టపడే వాళ్ళకు ఎక్కువ వేసేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు సన్నగా ముక్కల్లాగా చేసేసుకొని చక్కగా రౌండ్లోగా చేసేసుకొని వారానికి సరిపడేంత, ఎక్కువ అక్కర్లేదు. నేనైతే వారానికి సరిపడేంత చేసుకున్నా. రోజు పొద్దున్నే ఒకటి తింటే చాలా మంచిదంటండి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైనా, బీపీ, షుగర్ అన్నిటికీ కంట్రోల్ చేస్తుందంటండి, బాగుంటుందంట. దీని గురించి నాకు ఇంకా చాలా చెప్పారు కానీ నాకు అన్నీ తెలియదు, నాకు తెలిసినంత చెప్తున్నా. ప్లీజ్ అబ్బా, నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వేరే మీరు ట్రై చేయండి. హెల్త్కి సంబంధించింది కదా, మంచి లడ్డు కాబట్టి తినచొద్దు.